హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. గాయస్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ పాజిటివ్. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా కొత్తగా చూస్తున్న వాళ్ళకి మరి ముఖ్యంగా చెప్తున్నాను, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. ఆల్రెడీ మెసేజ్ చేస్తున్న వాళ్ళకి డీటెయిల్స్ అందించబడ్డాయి. రీడింగ్స్ బుక్ చేసుకున్న వాళ్ళకి త్వరలోనే కంప్లీట్ చేస్తాను. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అనుకుంటున్నాను. రైట్, ఓకే. ఈరోజు నో కాంటాక్ట్ సపరేషన్ సిచ్యువేషన్లో ఎంతో కాలం నుంచి మీ పార్ట్నర్తో మీరు ఉంటున్నా కూడా ఇప్పటికి కూడా మీ పార్ట్నర్ మనసులో మీ మీద ప్రేమ ఉందా? అసలు మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారా? అసలు తన థింకింగ్ ఏంటి? లేదా పూర్తిగా లైఫ్లో మూవ్ ఆన్ అయిపోయి మిమ్మల్ని పూర్తిగా మర్చిపోయారా? ఈ విషయం చూడాలనుకుంటున్నాను. ఓకే, లెట్స్ స్టార్ట్. ద రీడింగ్. షఫుల్ చేద్దాము. నేనెవ్వరు ఏమిటో నీ నీడ చూపింది నాలో, ఇన్నాళ్ళలోటేమిటో నాకై చాచిన నీ చేతిలో చదివాను నా నిన్నని, నాతో సాగిన నీ అడుగులో చూశాను రేపుని, పంచేందుకే ఒకరు లేని బతుకెంత బరువు అని, ఏ తోడుకి నోచుకోని నడకెంత అలుపో అని, నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరు ఏమిటో, నీ నీడ చూపింది నాలో, ఇన్నాళ్ళలోటేమిటో. దిస్ ఈజ్ మై ఫేవరెట్ సాంగ్. ఎందుకో ఇప్పుడు సడన్గా గుర్తొచ్చింది. వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్స్ కదా ఇది. చాలా చాలా నాకెప్పుడో ఎవరో డెడికేట్ చేసిన సాంగ్ అనమాట ఇది. కొన్ని కొన్ని మెమొరీస్ అలా ఉండిపోతాయి కదా, బ్యాడ్ ఆర్ గుడ్ కదా. ఓకే, ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ యూనివర్స్ గైడ్ మీ. మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్ ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో అసలు మా వ్యూవర్స్ని తలుచుకుంటున్నారా? అసలు ఇప్పటికి కూడా మా వ్యూవర్స్ పైన తనకి ప్రేమ ఉందా? చూద్దాం. ఓ, ఐ విల్ వెయిట్ ఫర్ యూ. వావ్, ఐ వాంట్ టు సీ యూ. వావ్, I will always love you even if I don't say.
మన క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసింది ఇక్కడే. వాట్ ఐ ఆమ్ టుడే ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ యూ. ఓకే. ఐ ఆమ్ హ్యాపీ, డోంట్ వరీ అబౌట్ మీ. ఓ, వెరీ గుడ్. బాటమ్ ఆఫ్ ద డెక్, ఐ విల్ ఫర్గివ్ యూ. ఏం చేశారు వాళ్ళు ఫర్గివ్ చేయడానికి? ఓకే, కార్డ్స్ అన్నీ కనపడుతున్నాయి కదా, రైట్. బాటమ్ ఆఫ్ ద డెక్ చూడండి. ఐ హైడ్ మై టియర్స్ అండర్ మై స్మైల్. ఓకే, ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. ఐ విల్ వెయిట్ ఫర్ యూ, వై ఈజ్ హియర్. ఎందుకంటే మీకోసం వెయిట్ చేస్తాను అని చెప్తున్నారు మీ పార్ట్నర్. ఎంతకాలమైనా వెయిట్ చేస్తారంట. తనను ఇంట్రస్పెక్షన్ చేసుకుంటున్నారు. అంటే పాస్ట్లో మీ ఇద్దరు రిలేషన్లో అసలు ఏం జరిగింది, ఎవరి ఆవేశం వల్ల, ఎవరి మిస్అండర్స్టాండింగ్స్ వల్ల ఇదంతా జరిగింది, తన తప్పు ఎంతవరకు ఉంది, మీ తప్పు ఎంతవరకు ఉంది అని ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటున్నారు. మొత్తం పాస్ట్ జరిగిందంతా. ఎంతకాలమైనా, ఒకవేళ మీదే తప్పు అయి ఉంటే ఎంతకాలమైనా తను మీకోసం వెయిట్ చేస్తాను అని అంటున్నారు. తను మిమ్మల్ని క్షమించడానికి కూడా క్షమిస్తాను అని చెప్తున్నారనమాట. ఒకవేళ ఇక్కడ చెప్పారు, రైట్. ఇప్పుడు మాత్రం మనం తన హర్మిట్ మోడ్లో ఉన్నారనమాట. అంటే తను ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటున్నారు. ప్రేమ ఉంది, బట్ బయటికి ఎక్స్ప్రెస్ చేయట్లేదు. ఐ వాంట్ టు సీ యూ, వై ఈజ్ హియర్. చూడండి, తనకి మిమ్మల్ని చూడాలని ఉన్నా కూడా తను కంట్రోల్ చేసుకొని ఆపుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం పైకి మాత్రం షో ఆఫ్ చేస్తున్నారు. ఒకవేళ మీకు దగ్గరలోనే కనుక ఉంటే మీకు కనిపిస్తున్నది ఓకే పాజిటివ్గా, తను ఏమీ మీకు ఎక్స్ప్రెస్ చేయకుండా, అసలు మిమ్మల్ని గురించి పట్టించుకోకుండా, పూర్తిగా మర్చిపోయి తన లైఫ్లో తను మూవ్ ఆన్ అయిపోయారు అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. కానీ మీకు ఒకవేళ దూరంగా ఉన్నా కూడా తను మిమ్మల్ని చూడాలి, లేదా దొంగచాటుగా రావడము, మిమ్మల్ని అబ్జర్వ్ చేయడము, చూసుకోవడము ఇలా చేస్తున్నారు. లేదా థర్డ్ పార్టీస్ ఎవరన్నా మ్యూచువల్ ఫ్రెండ్స్ మీ ఇద్దరి మధ్య ఉండుంటే వాళ్ళ ద్వారా అయినా మీ ఇన్ఫర్మేషన్ని తను గ్యాదర్ చేస్తున్నారు. మేబీ ఒకవేళ ఎవరన్నా మీ ఇద్దరికి సంబంధించిన వాళ్ళు ఉండున్నా మీకు తెలియకుండా వాళ్ళు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఫొటోసా, వీడియోసా అలా తీస్తూ తనకి సెండ్ చేయడము, అలాంటి పని ఏదో జరుగుతుంది ఇక్కడ. ఐ విల్ ఆల్వేస్ లవ్ యూ ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ సే. నేను మీకు చెప్పకపోయినా నేను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను అని చెప్తున్నారు. చూడండి, రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు చాలా. అంటే లోపల మాత్రం బాగా ఏడుస్తున్నారు, బాగా డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు, బాగా డిప్రెషన్లో ఉన్నారు అని చెప్పొచ్చు ఇక్కడ. నేను నీతో ఓపెన్గా చెప్పలేకపోయినా, నీ ఎదురుగా వచ్చి నిలబడలేకపోయినా, నేనైతే నేను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను అని చెప్తున్నారండి ఇక్కడ. మీ ఇద్దరి మధ్యలో చాలా పెద్ద ఇష్యూ ఏదో జరిగిందండి. లేకపోతే ఇక్కడ మీ ముందుకు ఎందుకు రారు, ఎందుకు తనలో తనే ఎంతకాలమైనా వెయిట్ చేస్తాను అంటున్నారు. తన వల్ల ఏదో పొరపాటు జరిగింది, ఏదో తప్పు జరిగింది, దానివల్ల మీరే ఇక్కడ అవాయిడ్ చేశారేమో అని అనిపిస్తుంది. తను ఫేస్ చూపించుకోలేకపోతున్నారు మీకు, కానీ మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. మీకోసం వెయిట్ చేస్తాను అంటున్నారు, మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు. కానీ డైరెక్ట్గా కాకుండా అదర్ పర్సన్స్ ద్వారా మీ గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడము, వాళ్ళు పంపించిన ఫొటోస్, వీడియోస్, మీకు తెలియకుండా మిమ్మల్ని తీసి పంపిస్తున్నవి అవన్నీ చూసుకుంటూ పైకి మీతో చెప్పకపోయినా కూడా, ఎక్స్ప్రెస్ చేయకపోయినా కూడా
మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను అని చెప్తున్నారు. బాధపడుతున్నారు చాలా. ప్రేమ అయితే చాలా ఉందనే చెప్పాలి. వాట్ వాట్ ఐ యామ్ టుడే ఈజ్ ఆల్ బికాజ్ ఆఫ్ యూ. ఎస్. ఇప్పుడు తను ఒక హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నారన్నమాట. అంటే లైఫ్లో స్ట్రక్ అయిపోయి ఉన్నారు. ఏంటంటే ఇప్పటికి తను అచీవ్ చేసినంత వరకు తను ఇప్పుడు ఎలా అయితే ఉన్నారో దానికి కారణం మీరే అని చెప్తున్నారనమాట. అది పాజిటివా నెగిటివా? వాట్ ఐ యామ్ టుడే, ఈ పరిస్థితిలో నేను ఉండడానికి కారణం నువ్వే అని చెప్తున్నారు. అంటే అది పాజిటివ్గా తీసుకోవచ్చు, నెగిటివ్గా నువ్వు తీసుకోవచ్చు. అన్ని సందర్భాల్లో పాజిటివ్ రాదు ఇక్కడ. ఎందుకనంటే ఒకవేళ నేను ఇంత నో కాంటాక్ట్ సపరేషన్లో ఉంటే, తను మీ పార్ట్నర్ ఉండి ఉంటే ఈ సిచ్యువేషన్ కారణం కూడా నువ్వే. లేదు అని అంటున్నారు. లేదు, ఒకవేళ తను మంచి స్టేజ్లో ఉండుంటే మిమ్మల్ని లీవ్ చేసేసి, ఏ పర్పస్ కోసమైతే తను మిమ్మల్ని లీవ్ చేసి పక్కకు వెళ్ళిపోయారో, ఇప్పుడు ఒక మంచి స్టేజ్లో తను ఉన్నా కూడా ఈ అచీవ్మెంట్కి కారణం కూడా మీరే అని చెప్తున్నారు. ఈ స్టేజ్లో నేను ఈరోజు ఇలా ఉండడానికి కారణం కూడా మీరే. బిందాస్గా కాలు మీద కాలు వేసుకొని ఆరాంగా లైఫ్ లీడ్ చేస్తున్నాను, కెరీర్ పరంగా అనుకుంటున్నాను ఇక్కడ. సో ఫైనాన్షియల్గా కానీ దానికి కారణం కూడా మీరే అని చెప్తున్నారు. పాజిటివ్ ఆర్ నెగిటివ్, మీ సిచ్యువేషన్లో ఏం జరిగిందో దానికి రిలేటెడ్ చూసుకోండి. ఫాస్ట్లో ఐ యామ్ హ్యాపీ, డోంట్ వరీ అబౌట్ మీ. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ ఏం కార్డు వచ్చింది. నేను చాలా సంతోషంగా ఉన్నాను, నా గురించి వరీ అవ్వద్దు అని చెప్తున్నారు. బట్ ఇక్కడేంటి, హార్ట్ బ్రేక్లో ఉన్నారు. థర్డ్ పార్టీ, ఒకవేళ ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పార్ట్నర్ కనుక ఉంటే అక్కడ హ్యాపీగా లేరు. బట్ తను షో ఆఫ్ చేస్తున్నారు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇక్కడ అని. బట్ ఇన్నర్గా హార్ట్ బ్రేక్లో ఉన్నారు, మనసు విరిగిపోయింది, మానసికంగా చాలా డిప్రెషన్లో ఉన్నారు. ఈ కార్డ్స్ అన్నీ పైకి షో ఆఫ్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, మిమ్మల్ని చూడాలని ఉన్నా కూడా పైకి మీతో ఎందుకంటే ముఖం చెల్లట్లేదు నాకు తెలిసి. ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి మిమ్మల్ని వదిలేసి పాస్ట్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళి ఉండాలి. అలా వెళ్ళబట్టే కానీ మీ ముందు మాత్రం షో ఆఫ్ చేస్తున్నారు, నేను చాలా సంతోషంగా ఉన్నాను, నా గురించి ఏం వరీ అవ్వద్దు అని చెప్తున్నారు. బట్ లోపల మాత్రం మనసు పూర్తిగా విరిగిపోయినారనమాట, హార్ట్ బ్రేక్లో ఉన్నారు, ఫుల్ ఆఫ్. ఇక్కడ చూడండి, ఏ ఒక్క కార్డు కూడా పాజిటివ్ కార్డు రాలేదు. తీసిన ఈ 5 కార్డులలో ఏ ఒక్క కార్డు ఇక్కడ చెప్తుంది ఒకటి, ఇక్కడ తన ఇన్నర్గా క్లారిఫికేషన్ చేస్తే వస్తున్న ఎనర్జీ ఒకటి. ఇంత పెయిన్లో ఉన్నారు, ఒక్క కార్డైనా పాజిటివ్ వచ్చిందా చూడండి. మీ పార్ట్నర్ సిచ్యువేషన్ అలా ఉంది. ఐ విల్ ఫర్గివ్ యూ, వై ఈజ్ హియర్. తను ఒకవేళ తనే తప్పు చేస్తుంటే పాస్ట్లో మిమ్మల్ని బ్లేమ్ చేసి ఉండాలి. తను తప్పు ఒప్పుకోకపోగా తిరిగి మిమ్మల్ని బ్లేమ్ చేసి ఉండాలి తను. ఎందుకు అనంటే తనను ప్రొటెక్ట్ చేసుకోవడానికి, తను తప్పు అని ఒప్పుకొని తనకి ఫేస్ టు ఫేస్ కనపడుతున్నా, తనదే తప్పు అని ఫేస్ టు ఫేస్ కనపడుతున్నా ఒప్పుకోలేని మైండ్ సెట్ తంది. ఒప్పుకోకపోగా తను గాడ్ చేసుకోవడానికి తిరిగి మళ్ళీ మిమ్మల్నే బ్లేమ్ చేయడము, ఇట్లాంటి సిచ్యువేషన్ ఏదో జరిగింది పాస్ట్లో. ఇప్పటికి అట్లనే ఉన్నారు తను. పైగా ఏమంటున్నారంటే తప్పు తందైనా కూడా మీరేదో తప్పు చేసి తనని బ్లేమ్ చేసి అవాయిడ్ చేసినట్టు, మీరు ఆర్గ్యుమెంట్స్ వల్ల తనని తప్పు చూపించడం వల్ల తను మీ రిలేషన్లో నుంచి పక్కకు వెళ్ళిపోయినట్టు తను విక్టిమ్ మెంటాలిటీ ప్లే చేస్తున్నారనమాట. తను ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు ఇప్పటికి కూడా. ఎందుకు అంటే ఇక్కడ రావాలని ఉన్నా, మిమ్మల్ని చూడాలని ఉన్నా, మీకోసం వెయిట్ చేస్తానని చెప్తున్నా కూడా ఇక్కడ చూడండి తను గాడప్ చేసుకొని ఉన్నారు, ప్రొటెక్ట్ చేసుకొని ఉన్నారు అక్కడ. ఇప్పటికి కూడా తను మిమ్మల్ని క్షమిస్తానని చెప్తున్నారే కానీ తను క్షమాపణ అడగడానికి సిద్ధంగా లేరు. వాట్ ఏ టిపికల్ క్యారెక్టర్ బాబు. తన మనసులో ప్రేమ ఉందా లేదా చూసాం కదా, ఉంది, పక్కా ప్రేమ ఉంది.
ఓకే, ఇప్పుడు తన నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నారు, ఫ్యూచర్లో ఏంటి అని చూద్దాం. నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోబోతున్నారు, ఏం మైండ్ సెట్ అండి బాబు, ఇంత అసలు ప్రేమ ఉంది, వెయిట్ చేస్తానంటున్నారు, మిమ్మల్ని చూడాలని ఉంది. ఇప్పుడు తనున్న స్టేజ్కి కారణము, తనున్న సిచ్యువేషన్కి కారణం మీరే అని చెప్తున్నారు. తను మీతో చెప్పకపోయినా పైకి తను మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటారని చెప్తున్నారు. ఇన్ని చెప్తున్నారు, బట్ మళ్ళీ మిమ్మల్ని క్షమిస్తానని చెప్తున్నారు. మరి అంత తప్పు మీరేం చేశారా? నాకైతే మీ నుంచి కనిపించట్లేదు ఎక్కువ శాతం. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ ఏంజల్స్, మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్ ఏమైనా యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారా? తీసుకుంటే ఏం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు? బా, నేను చెప్పా కదా, ఈగో, పిచ్చ ఈగోయిస్ట్. అందుకనే తప్పు తందైనా మిమ్మల్ని బ్లేమ్ చేస్తూ తనను ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే తప్పు ఒప్పుకోవాల్సి వస్తుంది ఏమోనని. పైగా జాలిపరుడికి మళ్ళీ మిమ్మల్ని క్షమిస్తారంట తిరిగి. తను చేసిన తప్పులకి మిమ్మల్ని క్షమించడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. తన ఈగో ఇష్యూస్ తనకే నచ్చుతున్నాయేమో. రైట్, నెక్స్ట్ యాక్షన్ ఏంటి ఏంజల్స్? ఇక్కడ ఈగో తోటి అల్లాడిపోతున్నారండి. నేను సారీ, ఎందుకంటే నేను ఇట్లా ఎందుకు అంటున్నానంటే, తనకి ధైర్యం సరిపోవట్లా. తప్పు తందని తన మనసుకు తెలుసు. తిరిగి మిమ్మల్నే తనను ప్రొటెక్ట్ చేసుకోవడానికి మిమ్మల్నే బ్లేమ్ చేస్తున్నారని తెలుసు. మీ లైఫ్లోకి మళ్ళీ కొత్త రకంగా, కొత్త ఆలోచనలతోటి, కొత్త ప్లానింగ్ తోటి ఎలా మళ్ళీ ఎంటర్ అవ్వాలా అన్న స్ట్రాటజీ ఒకటి ఉంది. ఓకేనా? డిప్రెషన్లోనూ ఉన్నారు, బాధపడుతున్నారు. మిమ్మల్ని చూడాలన్నా దొంగచాటుగా ఇది చేయడము, చూడండి, దొంగచాటుగా మిమ్మల్ని నక్కి చూడడము, లేదా మ్యూచువల్ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నా, లేకపోతే మీకు తెలియకుండా తన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నా మీ ఫోటో ఇచ్చి, అడ్రస్ ఇచ్చి తనని చూసి రమ్మని చెప్పడము, లేకపోతే అక్కడికి వెళ్ళి మీకు తెలియకుండా మీ పనిలో మీరు ఉన్నప్పుడు మీకు వీడియో తీయడము, ఫొటోస్ తీయడం, తనకి షేర్ చేయడం మీ పార్ట్నర్కి, ఇట్లాంటి ఏదో జరుగుతుందని చెప్పాను కదా. ఇక్కడ ఇంత జరుగుతున్నా కూడా ఇక్కడ మీ పార్ట్నర్ మీ దగ్గరికి రాకపోవడానికి కారణము ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ధైర్యం లేదండి. మిమ్మల్ని ఎదుర్కొని మీ ఫేస్ టు ఫేస్ మీ ముందుకు వచ్చి నిలబడి మిమ్మల్ని అడిగే ధైర్యం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడ అదే కనపడుతుంది స్ట్రెంగ్త్గా. స్ట్రాంగ్ హెడెడ్, అది డామినేటెడ్ లవ్ అనమాట మీ పార్ట్నర్ది. డిసిప్లిన్ లేదు, డిటర్మైండ్ లేదు తన లవ్లో. ఉన్నదల్లా నేను చెప్పింది వినాలి. తప్పు తందైనా మీరే క్షమాపణ అడగాలి, మీరే ఈ రిలేషన్ని బాగు చేసుకోవడానికి, నిలబెట్టుకోవడానికి పాటుపడాలి. అలాంటి మైండ్ సెట్ నాకు ఇక్కడ చాలా మంది విషయంలో నాకు మ్యారీడ్ పర్సన్ కనపడుతున్నారు. ఆల్రెడీ మీ పార్ట్నర్ మ్యారీడ్. ఏస్ ఆఫ్ పెంటికల్స్, మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు, బట్ చాలా స్లో ఉంది నడక, యాక్షన్ చాలా స్లో ఉంది. ఎందుకంటే ఆచితూచి అడుగు వేస్తున్నారు. ఎందుకంటే తన ఈగో హట్ కాకూడదు ఎట్టి పరిస్థితుల్లో. ఫస్ట్ కార్డే యాక్షన్ కార్డ్స్లో ఈగో ఎంపరర్ కార్డ్ వచ్చింది. సో చాలా స్ట్రాంగ్ హెడెడ్ పర్సన్ మీ పర్సన్ ఎవరో కానీ. తను బ్యాక్ అండ్ ఫోర్త్, తనకి ధైర్యం సరిపోవట్లేదు, బలం లేదు. అంటే మిమ్మల్ని ఫేస్ చేయడానికి బ్యాక్ అండ్ ఫోర్త్ అంటే బ్లాక్ అండ్ వైట్ ఎనర్జీలో ఉన్నారనమాట. అంటే వెళ్దామా వద్దా, వెళ్దామా వద్దా, వెళ్తే ఇలా ఉంటుంది. తను ఒకవేళ రిజెక్ట్ చేస్తే నా ఈగో హర్ట్ అయిపోతుంది. సో అది నేను తీసుకోలేను. మిమ్మల్ని హర్ట్ చేయొచ్చు, మీ ఈగో, మీ ఫీలింగ్స్ని హర్ట్ చేయొచ్చు, మీ ఎమోషన్స్ని హర్ట్ చేయొచ్చు, తనకేం ఫరక్ పడదు.
బట్ తను తప్పు చేసి కూడా మీ దగ్గరికి వచ్చి అపాలజీ అడగడానికా, లేకపోతే వచ్చి అప్రోచ్ అవ్వడానికి కూడా మీరు నో అంటే తనని అవాయిడ్ చేస్తే, తనని ఇగ్నోర్ చేసినా కూడా తన ఈగో హర్ట్ అయిపోతుంది. అది తను తీసుకోలేరనమాట. అందువల్ల బ్యాక్ అండ్ ఫోర్త్ ఆలోచిస్తున్నారు. మీ రిలేషన్లో అయితే ఒక న్యూ బిగినింగ్ అయితే చేయాలనుకుంటున్నారు. ఈ రిలేషను ఎంతకాలం సపరేషన్లో ఉండున్నా కూడా ఇప్పుడు ఎనర్జీస్ చెప్తున్నాను నేను. ఎస్, చూడండి, 2 ఆఫ్ సోర్డ్స్. ఒక బబుల్ ఫేజ్లో ఉండిపోయి ఒక భ్రమంలో బతుకుతున్నారనమాట. అంటే అక్కడే కూర్చొని తన ఈగోలోనే ఉంటూ స్టెప్ తీసుకొని మీ దగ్గరకు వస్తే, మిమ్మల్ని అప్రోచ్ అవుతే మీరు ఎలా అంటారో కూడా తనే ఇమాజిన్ చేసుకుంటూ హైస్ అండ్ లోస్, అంటే పాజిటివ్స్ నెగిటివ్స్ అన్నీ తనే. మీ నుంచి ఏం ఆన్సర్ వస్తుందో కూడా తనే, ఎందుకంటే తనకు తెలుసు ఆన్సరు. చూడండి, ప్రతి వాళ్ళకి మనం చేస్తుంది కరెక్టా కాదా అనేది మన అంతరాత్మ చెప్తూనే ఉంటుంది. కానీ దాన్ని యాక్సెప్ట్ చేయగలగడం ఉన్నత వ్యక్తిత్వం. తప్పుని యాక్సెప్ట్ చేయడానికి చాలా ధైర్యం కావాలి. అది ఒకవేళ మీ పార్ట్నర్లో ఉంటే మీరు మళ్ళీ తనని మీ లైఫ్లోకి తీసుకోవడంలో తప్పేం లేదు. ఎందుకంటే దానికి చాలా చాలా తగ్గింపు కావాలి, చాలా గుండె ధైర్యం కావాలి, చాలా గొప్ప మనసు కావాలి. క్షమాపణ అడిగిన వాళ్ళందరూ ఏదో తప్పు చేసేసామని కాదు, కానీ అడిగిన వాళ్ళందరూ తక్కువైపోతారు, లో అయిపోతారు అన్న ఫీలింగ్ ఉండకూడదు. ఎందుకంటే మీ పార్ట్నర్కి అదే. తను వచ్చి ఇప్పుడు మిమ్మల్ని, తను తప్పని తనకు తెలుసు, తను వచ్చి మిమ్మల్ని అపాలజీ అడగాలనుకుంటున్నా, అడిగితే మీరు ఎక్కడ తనని చిన్నతనంగా తీసుకుంటారో, మీ దృష్టిలో తను ఎక్కడ చిన్నవాళ్ళు అయిపోతారో, తక్కువ అయిపోతారో, మీరు యాటిట్యూడ్ ఎక్కువ ఎక్కడ చూపించేస్తారో అన్న ఉద్దేశం అనమాట. అందరూ తనలాగే ఉండరు కదా. దిక్కుమాలిన మైండ్ సెట్లంతా వీళ్ళకే తగలబడతాయి. ఇట్లాంటి ఏదో బుర్రలందరూ వచ్చి మనకే తగలబడతారు ఈ కోట్ల మందిలో. ఓకే, ఇక్కడ ఏంటంటే తన ఆలోచనలోనే తను స్ట్రక్ అయిపోయినారనమాట. తను ఓపెన్గా ఒక స్టెప్ తీసుకొని రావచ్చు, కానీ తన ప్రైడ్ తనని వెనక్కి లాగుతుంది. తన ఆలోచనలు తన వేలోనే ఆలోచిస్తున్నారు తప్ప మీ నుంచి ఆలోచించట్లేదు. తను మీ వైపు నుంచి, ఈ రోజుకి కూడా మీ వైపు నుంచి ఆలోచిస్తుంటే, తను ఈ భ్రమంలోంచి ఏదైతే అదైంది, ఓకే చలో ఒకసారి వెళ్ళి కలిసేసి వద్దాము, ఏదైతే అదైంది, ఒక మాట, ఎవరు తప్పు చేసింది నేనే అని నాకు తెలుసు కదా, ఒక మాట తనంటే పడితే తప్పేంటి, అట్లీస్ట్ రిలేషన్ అయినా సేవ్ అవుతుంది కదా, ప్యాచప్ అవుతాం కదా అని అనుకొని వస్తే అది వేరు. మీరేమి కొట్టి చంపేసి ఇచ్చేయడానికి రెడీగా ఏం లేరు. కానీ ఆ పర్సన్ యాటిట్యూడు, బిహేవియరు, బాబోయ్ ఏమి థింకింగ్ రా నాయన. మీ మైండ్ సెట్ని తీసుకుపోయి సాలార్జింగ్ మ్యూజియంలో పెట్టా. కింగ్ ఆఫ్ సోర్డ్స్. ఈసారి ఆ పర్సన్ కానీ మీ లైఫ్లోకి వస్తే అంటే ఈ పర్సన్ వచ్చినా మిమ్మల్ని సారీ అడగరండి, ఇదైతే డ్యామ్ షూర్. డైరెక్ట్గా అపాలజీ అడగరు, బట్ తన యాక్షన్స్లో జస్ట్ చూపిస్తారు అంతే. ఓకే, తను ఫీల్ అవుతున్నారు అనేది మాత్రం ఎక్స్ప్రెస్ కూడా చేయరు. ఈ పర్సన్ ఎక్స్ప్రెసివ్ కూడా కాదు, కానీ మీరు యాక్సెప్ట్ చేసి తను ఒకవేళ వచ్చి తన బిహేవియర్ తోటి కొంచెం ఓకే తను ఫీల్ అవుతున్నట్టుగా చూపిస్తారు అంతే. అలా వచ్చినప్పుడు మీరు తనని యాక్సెప్ట్ చేసి మళ్ళీ ఈ రిలేషన్లో కంటిన్యూ అయితే, రిలేషన్ గడిచే కొద్దీ కొంతకాలం తర్వాత ఇంతకు ముందు బిహేవ్ చేసిన ఆ బిహేవియర్ తనలో ఉండదు. ఎందుకంటే ఇక్కడ కింగ్ ఆఫ్ సోర్డ్స్ వచ్చి హానెస్టీ, అంటే లాయల్ పర్సన్ అనమాట. సో ఇక మీదటి నుంచి మీతో లాయల్గా ఉండాలి,
ట్రాన్స్పరెన్సీ అని కూడా చెప్పను, కానీ జస్ట్ లాయల్గా ఉండాలి, మిమ్మల్ని చీట్ చేయకూడదు అన్న ఒక ఇంటెన్షన్తో అయితే ఉంటారు. వచ్చి తను మీరు యాక్సెప్ట్ చేసి ఈ రిలేషన్లో కొంతకాలం అయ్యాక అప్పుడు కొంచెం కొంచెం ఒక్కొక్క పాయింట్ ఓపెన్ అప్ అవుతూ చాలా కాలానికి తను జెన్యూన్గా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట. కాకపోతే చాలా స్లో ప్రాసెస్. చూడండి, 7 ఆఫ్ పెంటికల్స్. తను ఏం ఆలోచిస్తున్నారంటే, ఈ రిలేషన్లో నేను కూడా ఎఫర్ట్స్ పెట్టాను కదా, మేబీ ఈ రిలేషన్ మీ ఇద్దరిది చాలా కాలం నుంచి సాగుతుంది అనుకుంటున్నాను. అంటే ప్రీవియస్లో, ఇప్పుడు గ్యాప్ వచ్చి చాలా కాలం అయింది, గ్యాప్కి ముందు మీ రిలేషను ఎక్కువ కాలం గడిచుండాలి. సో తనతో పాటు నేను కూడా ఈ రిలేషన్లో ఎఫర్ట్స్ పెట్టాను కదా, ఎందుకు ఈ రిలేషన్ ఇక్కడితో కట్ అయిపోయింది, ఎందుకు ప్రోగ్రెసివ్గా లేదు, ఎందుకు మూవ్ అవ్వట్లేదు ముందుకి, ఎందుకు స్టక్ అయిపోయింది, ఎందుకు 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 అని థింక్ చేయడమే సరిపోయింది. కానీ ఆ ఎందుకుకి కారణం తనే అనేది తనకెందుకు అర్థం కావట్లేదు. నేను అడుగుతున్నా, మీ పార్ట్నర్ అడుగుతున్నారు ఎందుకు 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 ఇట్లా అయిందని. నేను అడుగుతున్నా మీ పార్ట్నర్ని, మీ తరపున ఈ రిలేషన్ ఇలా అవ్వడానికి కారణం నువ్వే కదా, అది ఎందుకు నీకు అర్థం కావట్లేదు అని మీరు అడుగుతున్నారు, రైట్? తనైతే ఓవర్ థింకింగ్లో ఉన్నారు. ఎస్, ద స్టార్. తనకంటూ ఇప్పుడు ఒకవేళ తను అంత పెయిన్లో ఉన్నారు కదా, పైకి మాత్రం ఇక్కడ ఫస్ట్ చూసాం కదా, పైకి మాత్రం తను చెప్పింది ఒకటి, లోపల మనసులో తను పడే బాధ ఒకటి. చూడండి, ఇక్కడ ఏ కార్డ్స్లోనూ 6 కార్డ్స్ తీసాం కదా, 6 కార్డ్స్లో కూడా ఏది ఒక పాజిటివ్ కార్డ్ లేదు, రైట్? తన మనసులో ఈ రకంగా పెయిన్ అనుభవిస్తున్నారు. పైకి మాత్రం ఓకే, ముఖానికి నవ్వు పూసుకొని నలుగురు మధ్య తిరుగుతున్నారనమాట. ఓకే, నెక్స్ట్ తనకు తెలుసు, తను వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తే మళ్ళీ మునుపట్లా మీరు తనతో ఉంటారు అన్న హోప్ అయితే తనకుంది. కానీ ఉండరు అనే సంగతి మీకు తెలుసు. ఎందుకంటే స్టార్టింగ్లో ఉన్న ప్యూరిటీ ఏ రిలేషన్షిప్లో కూడా ఒకసారి ఒక పార్ట్నర్ ఇంకొకరిని చీట్ చేయడం కానీ హార్ట్ బ్రేక్ చేయడం కానీ చేసిన తర్వాత మళ్ళీ అది మునుపటి అంత స్వచ్ఛత ఉండదు ఆ ప్రేమలో. ఒకవేళ కలిసినా కూడా ఆ స్వచ్ఛత ఉండదు. ఈ ముదుబురకు అది కూడా అర్థం కావట్లేదు, ఇంకా హోప్లోనే ఉన్నారు, హీల్ అవుతున్నారు. ఒక ఆశ అయితే ఉంది, మళ్ళీ మీ దగ్గరికి వచ్చి అప్రోచ్ అయితే ఈరోజు కాకపోయినా రేపైనా మీరు యాక్సెప్ట్ చేస్తారు. కొద్దిగా ఈగో యాటిట్యూడ్ చూపించినా, రిజెక్ట్ చేసినా, అవాయిడ్ చేసినా మీరైతే యాక్సెప్ట్ చేస్తారు అనే ఉద్దేశం అయితే తనకుంది. బట్ ఆ కొద్దిగా అంటే ఇప్పుడు అలగడము, చిన్న మళ్ళీ తను బుజ్జగించుకోవాలి అనుకోవడము ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు, మీరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ మీరు అలా చేసినా కూడా తన ఈగో హట్ అయిపోతుంది అక్కడ. ఇది ఎక్కడ పర్సన్ అండి బాబోయ్, ఈ రిలేషన్లో వర్క్ చేయాలనుకుంటున్నారండి తను. ఏమాత్రం చేస్తారో చూద్దాము. ఎఫర్ట్స్ పెట్టాలనుకుంటున్నారు, ఎందుకంటే ఇప్పుడు దాకా నేను ఎఫర్ట్స్ పెట్టాను కానీ ఈ రిలేషన్లో ప్రోగ్రెసివ్ లేదు. నాకు తెలిసి నో కాంటాక్ట్లో కూడా కొంతమంది మీ పార్ట్నర్స్ జస్ట్ ఒక మిస్డ్ కాలో లేకపోతే ఒక మెసేజో ఏదైనా అకేషన్స్కి సిగ్నల్ ఇవ్వడము, అంటే ఓకే నేను రెడీగానే ఉన్నాను, నాకేమీ ఇబ్బంది లేదు మాట్లాడడానికి, ఈ రిలేషన్లోకి రావడానికి, మీ నుంచే అప్రోచ్మెంట్ ఉండాలి అని ఒక సిగ్నల్ అనమాట. అంతే, అలా ఇస్తున్నారు. అందుకని ఒక హోప్ ఉంది, ఈరోజు కాకపోయినా రేపైనా మీరు తనని మళ్ళీ అప్రోచ్ అవుతారు అని. ఎంత నమ్మకమో. 7 ఆఫ్ వ్యాండ్స్, అగైన్ 7 ఆఫ్ వ్యాండ్స్. చూడండి, ఈ డెక్ నుంచి 7 ఆఫ్ వ్యాండ్స్, ఈ డెక్ నుంచి 7 ఆఫ్ వ్యాండ్స్. తనని ప్రొటెక్ట్ చేసుకుంటున్నారండి. ఏంటంటే మీరే రిలేషన్లోకి
మీరు తిరిగి మెసేజ్ చేయడమా, లేకపోతే ఒక మిస్డ్ కాల్ ఇవ్వడమా, లేకపోతే మీరు ట్రై చేస్తున్నారు ఈ రిలేషన్‌లోకి రావాలని అని మీ నుంచి అప్రోచ్‌మెంట్ రావాలి. తను మాత్రం గార్డెడ్‌గా ఆహ్, తన ప్రొటెక్షన్‌లో తనుండాలి. అంటే రేపెప్పుడైనా ఇప్పుడు ఒకవేళ మీరు అప్రోచ్ అయినా, కాల్ చేసినా, మెసేజ్ చేసినా తను యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే రెడీగా ఉన్నారు కదా! యాక్సెప్ట్ చేస్తారు, మాట్లాడతారు, రిలేషన్‌లోకొస్తారు. ఓకే. రేపెప్పుడైనా మళ్ళీ మీ ఇద్దరి మధ్య మీరేదైనా క్వెషన్ అడిగినా, ఏదన్నా కోపమొచ్చి ఏదైనా ఒక మాట అన్నా, నేనేమి వస్తానని చెప్పలేదు రిలేషన్‌లోకి. నువ్వే కాల్ చేసావు. ఓకే. నీకోసమే వచ్చాను నేను. నీకోసమే ఈ రిలేషన్‌లో ఉన్నాను. అంటే నువ్వు కాల్ చేసావు, నువ్వు మెసేజ్ చేసావంటే నీ వైపు నుంచే తప్పు కాబట్టి నువ్వు అడగలేక ఈ రకంగా సారీ చెప్తున్నావేమో అనుకున్నాను నేను. అని రేపు మిమ్మల్నే మళ్ళీ బ్లేమ్ చేయడానికి. అబ్బబ్బబ్బబ్బా! సూపర్. ఇట్లాంటోళ్ళకి సాలార్జంగ్ మ్యూజియం కూడా సరిపోదు. ఈ బుర్రలు తీసుకుపోయి పెట్టడానికి. ఎంత మైండ్ గేమర్ అండి. గ్యాంబ్లర్, మ్యానిపులేటర్ ఈయనైనా అంటాను. డైరెక్ట్‌గా తిట్టి కొట్టే వాళ్ళకి కూడా ఇన్ని అనమేమో మనము. బట్ మైండ్ గేమ్స్ అండి. తన ఈగో సాటిస్ఫాక్షన్ కోసము తన ఈగో హర్ట్ కాకూడదు. ఇంత కూడా హర్ట్ కాకూడదు. హర్ట్ కాకుండా మీ నుంచే దాన్నేమంటారు, ఎదుటి వ్యక్తి చచ్చిపోవాలి, మన చేతికి మట్టి అంటకూడదు. మీరు తన రిలేషన్‌లోకి మళ్ళీ మీతో రిలేషన్ ఇష్టమే. రిలేషన్‌లోకి మీరు రావాలి. మీ అంతట మీరే ప్యాచప్ చేసుకొని రావాలి. కానీ తను ఎఫర్ట్స్ పెట్టరు. రేపు తన మీద బ్లేమ్ ఉంచుకోరు. వాహ్! నైట్ ఆఫ్ వ్యాండ్స్ చూడండి. ఇప్పుడు చెప్పిందంత అదే. ఈ పర్సన్ ఏంటంటే తను ఎఫర్ట్స్ పెట్టడం కంటే ఆర్డర్ చేస్తూ అవతల వాళ్ళ చేత వర్క్ చేయించే టైప్ అనమాట. అంటే మీ నుంచి మీరే తన బిహేవియర్ అలా ఉంటుంది. మీ నుంచి మీరే అప్రోచ్ అవ్వాలి. సిగ్నల్స్ ఇచ్చి వదిలేస్తూ ఉంటారనమాట. ఆల్రెడీ మీరు ట్రూ లవ్ కాబట్టి, మీరు నిజంగా ప్రేమించున్నారు కాబట్టి మనసు చలిస్తుంది. ఒక్కసారి కాకపోయినా ఒక్కసారైనా. అది ఆ పర్సన్‌కి తెలుసు. ఇప్పుడు తనంతట తను వస్తే సారీ చెప్పడమా, మిమ్మల్ని బుజ్జగించుకోవడమా, ఎక్స్‌క్యూజెస్ అడగడమా, లేకపోతే మిమ్మల్ని బ్రతిమలాడుకోవడమా, రిక్వెస్ట్ చేయడమా, ఏదో ఒకటి చేయాలి కదా! తనంతట తను వచ్చి అప్రోచ్ అయితే అట్లా చేస్తే మీరు రియాక్షన్ ఎలా ఉంటుందో, ఒకవేళ వేరే రకంగా తాత్కాలికంగా అయినా మీరు కోపం చూపించినా కూడా అది కూడా తట్టుకోలేరనమాట. ఆయన ఈగో హర్ట్ అవుతుంది అక్కడ. అందుకని తన బిహేవియర్ ఎలా ఉండబోతుందంటే యాక్షన్ దీంట్లో మీ అంతటా మీరే తన సిగ్నల్స్ ఇచ్చి వదిలిపెడతారు. మీ అంతట మీరే అప్రోచ్ అవ్వాలి. అంటే ఈవెన్ తిట్టడానికైనా మీరు కాల్ చేస్తారు కదా! అసలు ఎందుకు చేస్తున్నావు నాకు, ఇంతకాలం గుర్తు రాలేదా, సో అండ్ సో ఏదైనా సరే మీ అంతటి మీరు కోపంలో వచ్చేసి కాల్ చేస్తారు కదా! అక్కడ కూడా మీ ప్రేమ తనకు కనపడుతుంది. నవ్వుకుంటారు. నిదానంగా ఏం ఎరగని వాళ్ళలాగా నార్మల్ టాక్స్ జరుగుతూ ఉంటాయి. అట్లా మళ్ళీ నార్మల్‌గా మాటలు నడుస్తుంటాయి కదా! అది తన ప్లాను. జస్ట్ వన్ మోర్ కార్డ్. 4 ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్ అయితే మిమ్మల్ని వదులుకోవడానికి ఇష్టపడట్లేదు. కానీ తన వే ఆఫ్ బిహేవియరు, తన వే ఆఫ్ కన్వే, తన వే ఆఫ్ యాటిట్యూడు ఇది కరెక్ట్ కాదు. మిమ్మల్ని వదులుకోవడానికి ఇష్టం లేదు. ఓకే. పొసెసివ్నెస్ ఉంది. ఓకే. ఉండాలి కూడా. ఇదంతా ఒప్పుకుంటాను. బట్ తను మిమ్మల్ని అప్రోచ్ అయ్యే విధానమే కరెక్ట్ కాదు. నాకు తెలిసి ప్రీవియస్‌లో కూడా కోపం వచ్చేది దీనికోసమే అనుకుంటున్నాను నేను. తను అప్రోచ్ అయ్యే విధానం, తను బిహేవ్ చేసే విధానం, తన ఎక్స్‌ప్రెసివ్ విధానము చాలా డిప్లొమాటిక్ అండి ఈ పర్సను. ఓకే.
ఇక్కడ ఏంజెల్స్ మీకు ఏం గైడ్ చేయాలనుకుంటున్నారు ఇట్లాంటి సిచ్యువేషన్లో? ప్లీజ్ ఏంజెల్స్, ప్లీజ్ గైడ్ మీ. ఫర్ మై వ్యూవర్స్, ప్లీజ్ గివ్ మీ వన్ గైడెన్స్ కార్డ్. నాకు తెలిసి ఇక్కడ చాలామంది ఇట్లాంటి పర్సన్ నేచర్ తోటి చాలా విసిగిపోయి కన్ఫ్యూజన్ స్టేట్లో, ఎందుకంటే ఈ పర్సన్ వే ఆఫ్ బిహేవియర్ ఒకటి, థింకింగ్ విధానం ఒకటి, అక్కడ అప్రోచ్ అవుతూ యాక్షన్లో చూపించే విధానం ఒకటి. ఇక్కడే చూసాం, మనం స్టార్టింగ్లోనే చూసాం ఇతని బిహేవియర్. దానివల్ల ఎందుకంటే వాళ్ళంత టిపికల్ మైండ్ సెట్, వాళ్ళంత మైండ్ గేమ్స్, వాళ్ళంత గ్యాంబ్లర్స్ మా వ్యూవర్స్ కాదు కదా. అదే ఆ రేంజ్లో వాళ్ళని గుర్తించి అర్థం చేసుకొని మ్యానిపులేషన్గా గ్యాంబ్లింగ్ చేష్టలు చేయడానికి వాళ్ళతో సరసమానం కాదు కదా. మీరు ట్రూగా లవ్ చేశారు కదా. సో ఇట్లాంటి విక్టిమ్ మైండ్ సెట్, మ్యానిపులేషన్ మైండ్ సెట్ మీకు లేదు కదా. కాబట్టి మీరు ప్రీవియస్లో కూడా ఈ పర్సన్ తోటి చాలా తను మైండ్ గేమ్స్ మీకు అర్థం కాక కన్ఫ్యూజన్ ఇలా ఉంటూ హెల్త్ కూడా చాలా ప్రాబ్లంకి తెచ్చుకున్నారు అనేది ప్రీవియస్లో జరుగుంటుంది. ఇప్పుడు ముందు మీ హెల్త్ ఫస్ట్ చూసుకోండి. ముందు మీ హెల్త్ రికవర్ అవుతుందంట, ఇంప్రూవ్ అవుతుందంట. హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ చేయమని చెప్తున్నారు ఏంజల్స్. ప్రస్తుతానికైతే ఈ ఇష్యూని లెట్ గో చేసేసి అంటే వదిలేసి, దీని గురించి ఈ వ్యక్తి గురించి ఆలోచించకుండా, ఆల్మోస్ట్ చాలామంది ఆలోచించట్లేదు, ఈ వ్యక్తి గురించి ఆలోచించకుండా వచ్చినప్పటికే వస్తారు, యాక్షన్ తీసుకున్నప్పటికే తీసుకుంటారు. తన ఈగో పాతాళానికి అణిగిపోవాలండి. అంత ఈగో పర్సన్ ఈ పర్సన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ ఆలోచించుకోకుండా మీరు మీ హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ అంటే చేయండి. ఏంజల్స్ అదే చెప్తున్నారు. అలా కాన్సన్ట్రేషన్ చేసి మంచి డైట్ ఎలా తీసుకుంటే మీ హెల్త్ ఇన్ ఫ్యూచరు చాలా మంచి డెవలప్మెంట్ ఉందంట, ఇంప్రూవ్ అవుతుందంట. రైట్? ఓకే, నేను రీడింగ్లో చూసుకోలేదు, రీడింగ్ బాగా లెంగ్తీ అయిపోయినట్టుంది. ఓకే అండి, టుడేస్ రీడింగ్ ఈజ్ దిస్. అందరికీ గాడ్ బ్లెస్ యూ. బాయ్. ఓం నమః శివాయ. ఓం సాయిరామ్.